వైసీపీ అధికారంలో లేదు. ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే వైసీపీ వ్యూహం మార్చింది. యథావిధిగా తమకు అలవాటైన భాషలో బూతులతో రెచ్చిపోవాలని పార్టీ నేతలను వైసీపీ అధిష్టానం ఆదేశించింది. అయితే పూనకాలు వచ్చినట్టు వైసీపీ నేతలు, మాజీ మంత్రులు రెచ్చిపోతున్నారు. బూతులతో చెలరేగిపోతున్నారు. గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు ఇలా నోరు పారేసుకున్నారు. అదేవిధంగా అంబటి, జోగి రమేష్, ఆర్కే రోజా వంటి వారు రెచ్చిపోయారు. ఇప్పుడు వంశీ, కొడాలికి తత్వం బోధపడింది. కూటమి సర్కారులో జరిగిన సత్కారంతో ప్రస్తుతం గమ్మున ఊరుకున్నారు. బతుకు జీవుడా అంటూ హైదరాబాదులో తలదాచుకుంటున్నారు. కానీ తాడేపల్లి నుంచి వస్తున్న ప్యాకేజీతో అంబటి, జోగి వంటి వారు బరిదెగిస్తున్నారు. నెల నెలా కప్పం కడుతుండడం, ఎలాగూ రాజకీయ జీవితం ముగిసిందనే భావనతో ఇంకా రెచ్చిపోతున్నారు. అయితే వారు అలా తాము రెచ్చిపోతూ అధికార పక్షాన్ని రెచ్చగొడుతూ ఉండడానికి ఒక రాజకీయ వ్యూహం ఉంది. ప్రస్తుతం టీటీడీ లడ్డూ ప్రసాదంతో కల్తీ నెయ్యితో పాటు మద్యం స్కామ్, గనుల స్కామ్, భూ కబ్జాలు ఇలా అనేక కేసుల కుంభకోణాల్లో వైసీపీ నేతల బండారం బయటపడుతోంది. ప్రధానంగా టీటీడీ లడ్డూ తయారీకి అసలు నెయ్యే కొనకుండా 250 కోట్లు కొల్లగొట్టారు. ఇందులో వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన బంధువులు, టీటీడీ మాజీ చైర్మన్లు వైవి, భూమన పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీవారికి చేసిన మహాపచారానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఈలోగా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ప్రజలను, భక్తులను తప్పుదారి పట్టించడానికి వైసీపీ రెచ్చగొట్టే వ్యూహం కనిపెట్టింది. అందుకే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై మళ్లీ తమ పాత పంథాలో భూత పురాణం మొదలుపెట్టింది.